హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై మామ్స్ మ్యాజిక్ పాట్. ఈరోజు మనం కాజు పన్నీర్ మసాలా కర్రీ విత్ బగారా రైస్ చూద్దామండి. ముందుగా వాటికి కావాల్సినవి పన్నీర్, కాజు, ఆనియన్స్, మిర్చి, టొమాటో, కొత్తిమీర, ఇంకా ఒక పావు గంట సేపు నానబెట్టుకున్న కాజు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక ముందుగా కాజుని ఫ్రై చేసుకోవాలండి. ఈ కాజు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఒక బౌల్లోకి తీసుకొని అదే పాన్లో పన్నీర్ కూడా వేయించుకోవాలి. ఈ పన్నీర్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇవి వేసినాక ఎక్కువగా కలపకూడదండి. కలిపినట్లయితే చిన్న పీసెస్ లాగా బ్రేక్ అయిపోతాయి. ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి కూడా బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి వేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇది బాగా వేగింది కదండి, దీనిలోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదండి, ఇప్పుడు దీనిలోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందాక మనం నానబెట్టుకున్న కాజును టమాటా పేస్ట్ని వేయాలండి. ఇప్పుడు చూడండి, ఈ పేస్ట్ అంతా కూడా బాగా వేగింది, ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది. ఇప్పుడు దీనిలోకి హాఫ్ స్పూను జీరా పౌడర్ వేసుకోవాలి, ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి, దీంట్లోకి సరిపడిన సాల్ట్, మరియు 2 స్పూన్ల కారము, వేసి బాగా కలిపి దానిలోకి పన్నీరు, కాజు, కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఒక స్పూను షుగర్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఒక 2 స్పూన్స్ వేసుకోండి, లేదంటే 2 స్పూన్లు పెరుగైనా వేసుకోవచ్చు. వేసి అంతా కలిపి ఇప్పుడు అంతా కలుపుకొని కొత్తిమీర చల్లుకుంటే కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ అండి.
ఇప్పుడు బగారా రైస్కి కావాల్సినవి చూద్దామండి. ముందుగా ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పుదీనా, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు అల్లం వెల్లుల్లి పేస్టు, షాజీరా, గరం మసాలా పౌడర్. ఆల్రెడీ నేను రైస్ని ఒక 1 అవర్ కడిగి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు దీనిలోని మనం షాజీరా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ షాజీరా బాగా ఫ్రై అయినాక దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా మిర్చి వేసి బాగా కలిపి కలర్ మారేంత వరకు వేయించండి. ఇలా వేగిన వాటిలోనే కొంచెం కాజు వేసుకోవాలి. కాజు కూడా బాగా వేయించాలి. ఇలా వేయించిన వాటిలో కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, టమాటోస్ వేసి బాగా కలిపి కొంచెం టమాటాలు మగ్గడానికి సాల్ట్ 1 స్పూన్ వేయండి. తొందరగా మగ్గుతాయి. ఇలా అంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయినాక చూడండి, టమాటా అంతా కూడా మగ్గింది. ఇలా అంతా ఒకసారి మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇదంతా కూడా బాగా వేగాలి. కొంతసేపు మూత పెట్టండి. ఇదంతా కూడా బాగా వేగిందండి. ఇలా వేగిన దాంట్లో మనం గంట ముందు నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, ఈ రైస్ వేసుకోవాలి. ఈ రైస్ అంతా కూడా వాటిలో బాగా కలవాలండి. దీనిలోకి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ రైస్ మూలిగేంతగా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. అంతా కూడా కలుపుకొని మూత పెట్టుకోండి. కొంచెం పెద్ద మంట పెట్టండి. అది ఉడుకుతుంది రైస్. కొంతసేపటికి చూడండి, బగారా రైస్ రెడీ అయిపోయిందండి. అంతేనండి, బగారా రైస్ విత్ పన్నీర్ కాజు మసాలా కర్రీ అండి.